హాయ్ బ్రో, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. మీ పేరు? గౌతమ్. సో గౌతమ్ గారు, ఇప్పుడు ఎన్టీఆర్ది కొరటాల శివ డైరెక్షన్లో దేవరా మూవీ వస్తుంది కదా, సో మీకు ఎలా అనిపిస్తుంది బ్రదర్? బాగుంది, యాక్టింగ్ సూపర్ చేస్తాడు. టీజర్ అయితే చూశాను, చిన్న షార్ట్ వచ్చింది కదా, మళ్ళీ సాంగ్ ఒకటి వచ్చింది కదా రగ్గుడుగా. ఎలా అనిపించింది మరి రగ్గుడు సాంగ్? సూపర్ ఉన్నది. మరి ఎన్టీఆర్ అన్న లుక్స్ అవన్నీ ఎలా అనిపించాయి? మరి దేవరలో ఎలా కనిపిస్తున్నారు? ఆయన నట విశ్వ సార్వభౌమ యొక్క మనవడు, సో దాని తగ్గట్టే ఆయన యాక్టింగ్ చేస్తాడనమాట. ఆ డైలాగ్ డెలివరీ కానీ, ఆ యాక్టింగ్, డ్యాన్స్, యాస్టీస్ రెగ్యులర్గా ఏముండదు, యూనిక్గా చేస్తాడు ప్రతి దానికి. అంటే ఇప్పుడు కల్కి రికార్డులను దేవరా బ్రేక్ చేసే ఛాన్స్ ఉంది అనుకుంటున్నారా మీరు? అది కష్టం భయ్య, ఎందుకంటే ఇదేమో పాన్ వరల్డ్ మూవీ కల్కి, ఇది వచ్చేసి పాన్ ఇండియా, సో కష్టం. కాకపోతే ఒక రేంజ్లో అయితే సూపర్ ఉంటుంది, మన ఇండియా రేంజ్ వరకు అయితే మంచిగా వస్తాయి కలెక్షన్స్. ఓకే, జాన్వీ కపూర్ మరి ఎన్టీఆర్ కాంబినేషన్ ఎలా అనిపిస్తుంది మరి? జాన్వీ కపూర్ అంటే కొద్దిగా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, ఎందుకంటే ఆమె శ్రీదేవి కూతురు కాబట్టి. యాక్టింగ్ ఆమె ఒక థాట్లో ఉంది, ఏంటంటే నేను మా అమ్మ పేరుని నిలబెట్టాలి, అదే లెవెల్ యాక్టింగ్ చేయాలా, సో తెలుగు ఇండస్ట్రీలో పాతుకుపోదాం అని చెప్పి ఆమె ఒక ప్లాన్లో అయితే ఉన్నది. ఇది మంచి ఛాన్స్, ఎందుకంటే పెద్ద హీరోతో వచ్చింది కాబట్టి మంచి యాక్టింగ్ చేద్దామని చూస్తున్నాము కూడా. ఇప్పుడు సైఫ్ అలీ ఖాన్తో విలన్ కదా ఈ మూవీలో దేవరాలో, సో ఎలా చేస్తారనుకుంటున్నారు మరి? వాళ్ళిద్దరు ఎన్టీఆర్ మరి వాళ్ళిద్దరు ఫైట్ సీన్స్ అవన్నీ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు మీరు? ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి? సైఫ్ అలీ ఖాన్ అంటే ఇక చెప్పేదే ఉంది, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది సైఫ్ అలీ ఖాన్ యాక్టింగ్. అందరూ ధీటుగానే ఉంటారు, పెద్ద పెద్ద యాక్టర్సే కాబట్టి సమానమైన యాక్టింగ్ ఉంటుంది. సో గతంలో లాస్ట్ టైం కొరటాల శివది ఫ్లాప్ అయింది మూవీ, సో ఆచార్య. ఓకే, ఇంకొకటి మనం చూసుకుంటే మనకు రాజమౌళి తర్వాత ఎన్టీఆర్ది ఫస్ట్ మూవీ, అంటే రాజమౌళి తర్వాత ఆల్మోస్ట్ ప్రతి ఒక్క హీరోలు ఫ్లాప్ చూశారు. సో ఈ మూవీ ఫ్లాప్ అయ్యే ఛాన్స్ ఉందని చాలామంది అంటున్నారు, మీరేమంటారు? ఇప్పుడు అట్లా ఎందుకు అనుకోవాలి భయ్య. ఇప్పుడు పూరి జగన్నాథ్ ఉన్నాడు, కొన్ని హిట్లు పడతాయి, కొన్ని ఫ్లాపులు పడతాయి. ఫ్లాప్ తర్వాత హిట్ వస్తుంది, హిట్ తర్వాత హిట్ కూడా వస్తాయి. అది సినిమా కంటెంట్ బట్టి, వాళ్ళ యాక్టింగ్ బట్టి ఉంటుంది. నాకు తెలిసి అయితే ఈ సినిమా చాలా బాగుంటుందని నా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. థ్యాంక్ యూ బ్రో. ఓకే భయ్య.